నమస్కారం గురుగారు. ఆయుష్. వృషభ రాశికి ఈ 2024లో ఎలా ఉంది? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మనం చూసినట్టయితే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క సంవత్సర ఫలితం మనం చూసినట్టయితే వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము, రోహిణి, మృగశిర అని 3 నక్షత్రాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వారికి ఈ సంవత్సరం యుద్ధ భయం ఉంటుంది. అంటే ఎవరైతే వృషభ రాశిలో రోహిణి నక్షత్రం ఉన్నారో వాళ్ళు యుద్ధ భయం, అంటే ఎవరు ఏమి చేస్తారో అనేటువంటి ఒక భయం వెంటాడుతుంటుంది. శత్రువుల భీతి, అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారో, మనం ఒక తప్పు చేసినాం, ఆ తప్పుకి మనకి ఏ దండన పడుతుందో, ఇటువంటి భయాలు వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మృగశిర వాళ్ళకు మాత్రం వస్త్రభూషణాలు ధరించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక కృత్తిక వారికి చెప్పినట్టు సన్మానం, ఖచ్చితంగా రాజ్య సన్మానాలు లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ బాధపడుతున్నది ఎవరయ్యా అంటే రోహిణి నక్షత్రం వారు బాధపడే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటి అంటే చంద్రుడి యొక్క నక్షత్రమైన రోహిణికి ప్రవేశం, చంద్రప్రవేశం రోహిణి నక్షత్రంలోకి మే 1వ తారీఖున గురువు కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. రోహిణి వారికి పరమైత్రతారలోకి ప్రవేశించినప్పుడు మొదటంతా కొంచెం సాఫ్ట్గా ఉంచుతాడు. ఆర్థిక పరంగా బాగానే ఉంది అనిపిస్తుంది. మే 1 నుంచి ఒక నెల రోజుల పాటు అట్లా సాగుతూ వస్తుంది. గురుమౌఢ్యం ప్రారంభం అవుతుంది. గురుమౌఢ్యం ప్రారంభం అయిన వెంటనే అక్కడి నుంచి వీళ్ళకి కొంచెం కష్టాలు ప్రారంభం అవుతాయి. అయితే భయపడాల్సింది ఏమీ లేదు. అంటే కష్టాలు వచ్చేస్తాయంటే వెంటనే ఏదో నెగిటివ్ యాంపిస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందాక మనం మేషరాశిలో ఎట్లయితే చెప్పుకున్నామో అట్లాగే ఇక్కడ కూడా రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే యుద్ధ భయం. గతంలో మీరు చేసిన తప్పులు మిమ్మల్ని భయపెడతాయి. అంటే మనం ఎవరినో ఒకరిని అనవసరంగా ఒక యుద్ధానికి పిలిచి ఉంటాం, కొట్లాట చేసేసి ఉంటాం, వాడు వచ్చి మనల్ని ఏం చేస్తాడో అన్న భయం, చేసిన తప్పుకి వగచేంది. ఇది ఎవరికి ఉంటుంది ఎక్కువగా అంటే రాజకీయ నాయకులకు ఉంటుంది. ఎవరైతే అనవసరంగా నోరు పారేసుకుని ఉంటారో, ఎవరైతే అవతల వాళ్ళని అధికార హోదా ఉందని బాధ పెట్టుంటారో, తెలిసిందే కదా, ఒక పార్టీ వాళ్ళు ఇటు బాధ పెడితే ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో బాధ పెడతారు. సో అట్లా చేసిన రాజకీయ నాయకులకి కొంచెం ఇబ్బందికరంగా భయంగా ఉంటుంది. ఏం జరుగుతుందా అని మానసికంగా ఆందోళన ఉంటుంది. అట్లాగే ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు చేసేటువంటి వాళ్ళు, అంటే వివాదాస్పదంగా మాట్లాడే వ్యక్తులు వారు ఎవరైనా కావచ్చు. అంటే వృషభ రాశిలో పేర్లు బట్టి ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇప్పుడు వాళ్ళు జ్యోతిష్కులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే వారు వ్యాపారవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకు కొంచెం భయం పడుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, ఒక పార్టీకి అనుకూలంగా బల్లగుద్ది మాట్లాడుతూ ఇంకొక పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టున్నాడు అనుకుందాం. ఖచ్చితంగా ఇతనికి ఒక ఆందోళన ఉంటుంది మనసులో, రేపు ఈ పార్టీ రాకపోతే నన్ను ఏం చేస్తారో అన్న అభద్రతాభావం వెంటాడుతుంది. సో అట్లాంటి అభద్రతాభావాలు వెంటాడతాయి. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఏప్రిల్ 9 నుంచి ఉంది కాబట్టి చేసిన తప్పుల్ని కొంచెం సవరించుకునే అవకాశాలు ఇస్తున్నాడు గురువు. మే 1 దాకా ఆపర్చునిటీ ఇస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాక్ స్థానం మీద ఉన్నటువంటి ఆ దృష్టి దోషాల ప్రభావాలు కొన్ని చూసుకొని, బుధుడి యొక్క రాశికి మీద ఉన్నటువంటి రాబోతున్న ప్రభావాలు కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం దాన్ని మనం నెలిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఏదో ఒకటి అనేయచ్చు, కానీ దగ్గరకు తీసి దానికి ఎక్స్క్యూజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాన్ని ఇప్పుడు కనుక కరెక్ట్ చేసుకోకపోతే వీరు భారీ మూల్యం చెల్లించుకోవచ్చు. అంటే యుద్ధ భయం ఉంటుంది. ఎవడొచ్చి కొడతాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు, భయంతో వణకాల్సి వస్తుంది. నోరు కదమ్మా, నాలిక ఎట్టబడితే అట్ట మాట్లాడేస్తాం, తర్వాత తెలియదు. అంటే ఎందుకంటే ఈ యొక్క రాశిలో కొంతమందిని నేను చూశాను. ఆ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ నక్షత్రాలు కానీ ప్రభావాలు కానీ రాజకీయ నాయకులు అయితేమి, జ్యోతిషవేత్తలు అయితేమి, పండితులు అయితేనేమి, వేదం చదువుకున్న పండితులు కూడా కొంతమంది మాట్లాడే భాషలు అయితేమి, మాకు తిరిగేటువంటి అయ్యవార్లలో వీళ్ళకి కొంత నోటి మీద అదుపు లేనితనాన్ని కలిగిస్తున్నాడు అనమాట కుజుడి ప్రభావం. కుజుడి ప్రభావం అలా కలిగించి ఉండడం చేత దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయని గ్రహించాలి. గృహిణులకి చక్కగా ఉంటుంది. గృహిణులకి
చక్కగా ఉంటుంది, కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు మీ భర్త గురించి ఎవరో ఏదో చెబితే దాన్ని చెడుగా అన్వయించుకోకండి. మీ భర్తని గురించి నిజ నిజాలు తెలియకుండా ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కాపురాలను గుల చేసుకోవద్దండి. అట్లాగే మీ భార్య గురించి ఎవరో ఏదో ఒక చెడుగా చెబితే అది నమ్మొద్దని మగవాళ్ళకు కూడా చెప్తున్నాను. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి ఉంది. ఇంకా ఉద్యోగులకి ఏంటంటే కొద్దిగా వారు కోరనటువంటివి బదిలీలు, అంటే ఇప్పుడు ఎట్లా ఇక్కడ యుద్ధ భయం అని చెప్పాను చూడండి, రోహిణి నక్షత్రంలో ఉన్నవాడికి ఇది వరకు వాడు కోరని బదిలీలు, అంటే ఇప్పుడు పార్టీ మారంగానే ఎత్తి ఎక్కడో కొడతారు అండి. ఇదివరకు వాడు అనుకూలంగా పనిచేసి ఉన్నాడు, ఆ పార్టీ చూసి ఉంటుందిగా, తీసివేయండి ఇంకొక దగ్గర పరికమాలిన చోటుకి, వాడు ఇబ్బంది పడే చోటుకి పడేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ ఏంది అంటే రోహిణికి మాత్రం ఇది ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి భూషణ అలంకార ప్రాప్తి ఉంది, భూషణ అలంకార ప్రాప్తి ఉంది. కృత్తిక వాళ్ళకి రాజసన్మానాలు లాంటివి యోగ్యతలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కొంతమేర ట్యాక్సులు గొడవలు ఇవి ఉన్నప్పటికీ కూడా అర్ధలాభాలు ఉంటాయి, బాగా వృద్ధిలో కొంత కనపడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం గత సంవత్సరం ఇచ్చినంతటి యోగ స్థితిని శని ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే శని రాజయోగ ప్రదుడైనప్పటికీ కూడా దశమస్థానం స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం ఇచ్చినంత ఫోర్స్ఫుల్గా ఈ సంవత్సరం ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే రాశిలోకి గురువు శత్రుగతుడై ప్రవేశిస్తున్నాడు. మొత్తం మీద అయితే ఎలా ఉందంటారు? ఓవరాల్గా చూసినప్పుడు అర్థంగా అంటే మిశ్రమంగా ఉంది, కానీ జాగ్రత్తలు తీసుకుంటే 50 కాస్త 70కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది జాగ్రత్తలు తీసుకోకుండా అట్లా ఉంటే 50 కాస్త 30కి పడిపోయే అవకాశం. చిన్న చిన్న నెగిటివ్స్ పోవడానికి ఏదైనా పరిహారాలు చెప్పేసి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఈశ్వరునే పట్టుకోవాలమ్మా. మహాలింగార్చన ఈశ్వరుడికి సంబంధించి 365 రోజులు 365 లింగాలతో చేసేటువంటి ఒక శివలింగాలు పెట్టి మహాలింగార్చన చేయించుకోవడం మంచిది. ఈ రాశిలోని స్త్రీలు ఈ సంవత్సరం ఒక సువర్ణ అవకాశాన్ని పొందొచ్చు. ఇంటిలో అన్ని పరిస్థితుల్ని ఒక ఆడవాళ్ళు మార్చేయగలరు. ఈ సంవత్సరం వీళ్ళు ఒక నియమం పెట్టుకొని భర్తకి వ్యాపారాభివృద్ధి కలగాలను, అట్లాగే భర్తకి ఉద్యోగంలో మంచి జరగాలను, అట్లాగే తమ యొక్క కుటుంబ జీవితం బాగుండాలని వీరు ఉదయ కుంకుమ నోము అని ఒకటి ఉంటుంది. సహజంగా ఇది చాలా సంవత్సరాలు సాగుతుంది. అట్లా కాకుండా వీళ్ళు ఒక నియమం పెట్టుకొని ఈ సంవత్సరం ఉగాది నుంచి మొదలుపెట్టి మంగళవారంతో మొదలైంది కాబట్టి సంవత్సరం రోజే ఉగాది రోజు ఉదయాన్నే కుంకుమ భరణ చేత పట్టుకుని రోజుకి ఎంతమంది అన్కౌంటబుల్ 5 మంది కావచ్చు, 2 మంది కావచ్చు, ఒక్కరు కావచ్చు, అంటే సంఖ్య పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. సో ఒక్క ముత్తైదు దొరికినా సరే బొట్టు పెట్టేసి ఆమెకి చక్కగా నమస్కరించి వీలైతే తాంబూలం ఏదో ఒక పండు చేతిలో పెట్టి రావడం మంచి శుభాన్ని కలిగిస్తుంది. దానివల్ల ఆ భర్తలకు వచ్చేటువంటి ఉద్యోగ కష్టాలు, వ్యాపార కష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఆ స్త్రీల దుఃఖంగా ఉంది. సో కాబట్టి వృషభ రాశిలోని స్త్రీలు ఈ విధంగా చేశారనుకోండి, భర్తలకు వచ్చే కష్టాలు ఖచ్చితంగా నివారింపబడతాయి, అనారోగ్య భాగాలు కూడా తొలగిపోతాయి.